అందరికీ నమస్కారం. నా పేరు సెల్వం, క్యూరేటర్ తిరుపతి జువాలజికల్ పార్క్. మనకి లాస్ట్ ఆగస్ట్లో తిరుమల నడకదారిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో లెపర్డ్ అటాక్తో ఒక అమ్మాయి, చిన్న పాప చనిపోవడం జరిగింది, లక్షిత అనే అమ్మాయి. దానిలో భాగంగా దాదాపు 6 లెపర్డ్స్ని అక్కడ క్యాప్చర్ చేయడం జరిగింది. క్యాప్చర్ చేసిన అన్ని లెపర్డ్స్ని కూడా ఇనిషియల్గా జూ పార్క్కి తరలించారు. సో మనము ఈ డిఎన్ఏ అనాలిసిస్ మొత్తం కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరుపతి వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేస్తూ ఉండగా ఇదైతే దానికి సంబంధం లేదని ఫస్ట్ గుర్తించారు. అవన్నీ కూడా మనము ఎన్ఎస్టిఆర్ ఏరియాలో, టైగర్ రిజర్వ్ ఏరియాలో అది రిలీజ్ చేయడం జరిగింది. ఒక 2 అనిమల్స్ అక్కడ రిలీజ్ చేసాము. అదేవిధంగా ఒక అనిమల్ని మనము వైజాగ్ జూకి కూడా తరలించాము, ఎందుకంటే అది రిలీజ్ చేయడానికి ఫిట్ లేదని. దాంట్లో భాగంగా 2 అనిమల్స్ అయితే మనకి జూ పార్క్లోనే ఉన్నాయి. ఆ 2 అనిమల్స్ కూడా దానికి కెనైన్స్ క్యాప్చరింగ్ టైంలోనే కెనైన్స్ లేదు కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో వైల్డ్లో రిలీజ్ చేయడానికి ఇంకా కుదరదు. కాబట్టి చీఫ్ వైల్డ్ లైఫ్ ఆర్డర్స్ ప్రకారము పర్మనెంట్గా అది జూలో పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ జూలో ఉన్న అనిమల్ రెస్క్యూ సెంటర్లోనే అది ఉన్నాయి ప్రస్తుతము. దీంట్లో భాగంగా ఇప్పుడు లాస్ట్గా వాళ్ళు రిపోర్ట్ మొన్న ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారము ఏదైతే మనకి 4వ లెపర్డ్, మేల్ లెపర్డ్ క్యాప్చర్ చేసామో అది 4 కెనైన్స్ కూడా లేదు. ఆ లెపర్డే అటాక్కి కారణం అనేది వాళ్ళు నిర్ధారించారు. దాంట్లో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే, వాళ్ళు చేశారు కాబట్టి ఫర్దర్గా అది జూలోనే పెట్టుకోవాలన్నది దాని వచ్చిన ఉద్దేశం. బట్ ఆల్రెడీ మనము అది జూలోనే పెట్టుకోవడానికి ఏర్పాటు చేసాం కాబట్టి పర్మనెంట్గా ఇంకా అది జూలోనే ఉంటుంది. అలా. ఓకే సార్, ఇప్పుడు నంద్యాల అడవుల్లో దొరికిన 4 పులుల్లో 3 పులులు మన దగ్గర ఉన్నాయి కదా సార్, వీటిని పులి పిల్లలు కూడా మనకి లాస్ట్ మార్చ్లో ఇక్కడ రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాదాపు దానికి ఇప్పుడు 1 year 2 months ఏజ్ అయింది. సో ఇనీషియల్గా మనము వెటనరీ హాస్పిటల్లో, తర్వాత క్వారంటైన్ ఫెసిలిటీలో పెంచాము. అది సబ్సిక్వెంట్గా ఒక 2 months ముందు అది పెద్ద ఎన్క్లోజర్లో జూలో సపరేట్గా ఆ ఎన్క్లోజర్కి షిఫ్ట్ చేసాం, ఎందుకంటే అది ఆల్రెడీ పెరిగింది కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఎన్క్లోజర్లో మన విజిటర్స్ ఎవరు అలౌట్ చేయట్లేదు. కానీ దానికి ఏరియా పెద్దగా ఉంటుంది, నైట్ హౌసెస్, పడాక్ ఏరియా ఉన్నాయి. దాని లోపలనే దాన్ని మనము పెంచుతున్నాము. మళ్ళీ టైగర్ రిజర్వ్ నుంచి వాళ్ళు ప్రత్యేకంగా ఈ రీవైల్డింగ్ ఎన్క్లోజర్ అంటారు, అంటే మళ్ళీ మనం వైల్డ్ రిలీజ్ చేసుకోవడానికి సంబంధించిన ఎన్క్లోజర్. అది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము అది ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు పూర్తి అయిన తర్వాత అది ఈ పిల్లలని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లో ప్రత్యేకంగా దాన్ని పెట్టి మళ్ళీ దాదాపు ఒక 1 year వరకు అక్కడ దాన్ని ఉంచి దానికి వేటలు కూడా నేర్పించాల్సినది దాంట్లో చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అది ప్రత్యేకంగా మినిమం ఒక అనిమల్ అయితే ఒక 50 kill చేయాలన్నది గైడ్లైన్స్. సో అది మానిటర్ చేస్తూ ఏదైతే దానిలో హంటింగ్ చేయడానికి క్వాలిఫై అవుతుందో అప్పుడు ఒక 2.5 year టైంలో మళ్ళీ అది వైల్డ్లో రిలీజ్ చేయడానికి జరుగుతుంది. అది నార్మల్గా చేస్తున్న గైడ్లైన్స్ ప్రకారం చేసిన రీవెల్డింగ్ ప్రాసెస్. దాంట్లో భాగంగా ఇప్పటివరకు మనం అనిమల్ని మనం విజిటర్స్కి చూపించలేదు, ప్రత్యేకంగా పెడుతున్నాం కాబట్టి సపరేట్ అయిన ఎన్క్లోజర్లో. ఆ ఫెసిలిటీ రెడీ అయిన తర్వాత టైగర్ రిజర్వ్ వాళ్ళు ఇక్కడ నుంచి అది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడు దాన్ని బట్టి ఇంకా మాకు కమ్యూనికేషన్స్ అయితే రాలేదు. సో ప్రత్యేకంగా ఇప్పుడు వాళ్ళు స్పాటెడ్ డియర్ కానీ ఎన్క్లోజర్ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. దాంట్లో ఏదైతే కాకినాడలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉన్న జూ పార్క్, అంటే డియర్ పార్క్, అది లైసెన్స్ అది వాళ్ళు క్యాన్సిల్ చేశారు కాబట్టి ఆ అనిమల్స్ని టైగర్ రిజర్వ్లో షిఫ్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అది ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు. మేబీ ఇంకా 1 monthలో వాళ్ళు ఆ ఫెసిలిటీ పూర్తి అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది.